దేవునికి స్తోత్రం. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశించును గాక. ఈరోజు దేవుడు మనందరి కొరకు తెలియపరిచిన అద్భుతమైన వాక్య సందేశం నిర్గమాకాండం 2వ అధ్యాయము 25వ వచనం. దేవుడు ఇజ్రాయేలీలను చూచెను, దేవుడు వారి యందు లక్ష్యముంచెను. దేవునికి సమస్తమేమి కలుగును గాక. ఆనాడు ఇజ్రాయెల్ ప్రజలు బానిస బ్రతుకులో ఉన్నప్పుడు వారి కష్టాన్ని, వారి యొక్క పడుతున్న వేదనను దేవుడు చూచాడు. వారు పెట్టిన మొరలు విన్నాడు. అంత మాత్రం కదా, వారి యందు లక్ష్యం ఉంచాడు. లక్ష్యం ఉంచెను అంటే వారికి ఏదో ఒకటి పరిష్కారం చేయాలి అని దేవుడు వారి యందు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నాడు. టార్గెట్ చేశాడు. టార్గెట్ చేసి ఏం చేశాడు? మోషే అనే నాయకుడిని పంపించి తన ప్రజలకు, ఇజ్రాయెల్ ప్రజలకు విడుదల చేయడానికి అక్కడ ఒక మార్గాన్ని దేవుడు ఏర్పాటు చేస్తాడు. మోషే వెళ్ళి తన ప్రజలను బానిస బ్రతుకులో నుండి 10 రకాల అద్భుతాలు చేసి తన ప్రజలకు విడుదలను ఇవ్వడానికి మోషే దేవుడు అక్కడ ఆ గొప్ప నాయకత్వం ద్వారా మోషేని నిలబెట్టుకొని వాడుకుంటాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుడు మనందరికీ తెలియపరుస్తున్న విషయం ఏంటంటే, ఆనాడు ఇజ్రాయేలును చూచిన దేవుడు ఈరోజు నిన్ను చూస్తూ ఉన్నాడు. ఆనాడు ఇజ్రాయెల్ ప్రజల యందు లక్ష్యం ఉంచిన దేవుడు నీ పరిస్థితిని చూసి నీ యందు లక్ష్యం ఉంచేవాడై ఉన్నాడు. పాత నిబంధన గ్రంథంలో ఇజ్రాయెల్ ప్రజలు వారు పడుతున్న బానిస బ్రతుకు కష్టం నుండి దేవుడు మోషేను పంపించి ఏ విధంగా అయితే విడుదలిచ్చి ఉన్నాడో, క్రొత్త నిబంధన గ్రంథంలో కూడా తన ప్రజలు పడుతున్నటువంటి కష్టాన్ని దేవుడే సరాసరిగా వచ్చి చూసి వారి యందు లక్ష్యం ఉంచి వారికి కావాల్సిన మేలును ఇస్తూ ఉన్నాడు. ఒకానొక రోజున శిష్యులందరూ పడవలో వెళ్తూ ఉన్నప్పుడు వారు ఎంతగానో రాత్రంతా కష్టపడి పనిచేశారు, కానీ వారు ఒక్క చేపను పట్టలేకపోతారు. మరి ఆ సందర్భంలో దేవుడు వారిని చూసి, ఇదిగో వారి పరిస్థితి చూసి వారు ఏమి పట్టలేకపోయారు, ఏమి వారికి తినడానికి ఏమి లేదని చెప్పేసి దేవుడు వారి లక్ష్యం ఉంచి వారికి ఆహారాన్ని పెట్టడం జరుగుతుంది. అనేక రకాల ఆశీర్వాదాలను వారు పొందుకోవడం జరుగుతుంది. ప్రియ సహోదరి సహోదరుడా, పాత నిబంధన గ్రంథంలో నుండి ఇజ్రాయెల్ ప్రజలను దేవుడు చూచి లక్ష్యం ఉంచాడని, వారికి విడుదలిచ్చాడని, క్రొత్త నిబంధన గ్రంథంలో నుండి తన ప్రజలకు, జాలరులకు దేవుడు ఆహారం పెట్టాడని మనం విని ఉన్నాం కదా. ఈనాడు ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్న మన జీవితాల్లో కూడా మనం పడుతున్నటువంటి బాధ, కష్టము, శ్రమ, ఇబ్బందిని దేవుడు చూసి విడిచిపెట్టేవాడు కాదు. ఆనాడు, ఈనాడు, ఏనాడైనా ఒకే రీతిగా ఏకరీతిగా ఉన్న దేవుడు ఆయన మనకు సహాయం చేస్తాడు. తన ప్రజలు వారు పెడుతున్న బాధ, వారు కారుతున్న కన్నీరు, వారి యొక్క దుఃఖము ఆయన అర్థం చేసుకుంటాడు. ప్రజలని అర్థం చేసుకునే విషయంలో దేవుడు ఎప్పుడైనా ముందుగా ఉంటాడు. మన యొక్క పరిస్థితులు విపరీతంగా విడ్డూరంగా ఉన్నను ప్రజలు మనల్ని రకరకాలుగా హేళనాస్పదంగా మాట్లాడుతూ ఉంటారు. కానీ ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు పడుతున్న బాధ, నువ్వు పడుతున్న కష్టము ప్రజలెవరు చూడకున్నా, చూసి నేను ఎగతాళి చేసినా కానీ దేవుడు నీ పరిస్థితి చూసి నీ యందు లక్ష్యం ఉంచాడు. లక్ష్యం ఉంచెను, టార్గెట్ చేస్తున్నాడు ఆయన. టార్గెట్ చేసి ఏం చేస్తాడు? తన ప్రజలను, ఇజ్రాయెల్ ప్రజలను విడుదలిచ్చినట్లుగానే, తన ప్రజలకు ఆహారం పెట్టినట్లుగానే నీకు నాకు కూడా దేవుడు కావాల్సిన ఆత్మీయ మేలును, ఆశీర్వాదాలను అందించడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక ఈ వాక్యం నమ్మినట్లయితే నిజంగా నా జీవితంలో నాకు నా పరిస్థితిని ఎవరు చూడకపోయినా కానీ నా దేవుడు చూస్తున్నాడు అని నువ్వు నమ్మగలిగినట్లయితే దేవుడు తప్పకుండా నీ యందు లక్ష్యం ఉంచగలుగుతాడు. నీ ప్రార్థన వింటాడు, నీకు జవాబును దయచేస్తాడు. ప్రజలను పట్టించుకోకూడదు. ప్రజలను రకరకాలుగా మన చుట్టూ ఉన్న వాళ్ళు మనని అనేక రకాల మాటలు అంటూ ఉంటారు, కానీ దేవుని వాక్యాన్ని బట్టి ముందుకు సాగాలి. నీ పరిస్థితి అనారోగ్యం ఉండొచ్చు, బలహీనతలో ఉండొచ్చు, బాధలో ఉండొచ్చు, దుఃఖంలో ఉండొచ్చు, సమస్యలో ఉండొచ్చు, పాపములతో కొట్టిమిట్లాడుతూ ఉండొచ్చు, ఆర్థిక సమస్యలు అలిగిపోతూ ఉండొచ్చు. ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ నిన్ను నా దేవుడు ఈరోజు ఈ వాక్యం దగ్గర చెప్తున్నాడు, నేను చూస్తున్నాను, నేను లక్ష్యం ఉంచుతున్నాను. లక్ష్యం ఉంచిన దేవుడు ఏం చేస్తాడు? అద్భుతం చేస్తాడు. నీ జీవితంలో అద్భుతం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కనుక ఈ గొప్ప వాగ్దానాన్ని మనము నమ్మి ప్రార్థనతో ముందుకు సాగుదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాగణుడ, పరిశుద్ధ, ప్రేమగల తండ్రి, ఆనాడు ఇజ్రాయెల్ ప్రజలకు వెట్టి చాకిరి బానిస బ్రతుకును చూసి వారిని లక్ష్యం ఉంచి వారి కొరకు మోషేను పంపించినట్లుగా ఈనాడు మా పరిస్థితుల్లో ప్రభు తండ్రి మాకు ఈ యొక్క వాగ్దానాన్ని పంపి మమ్మల్ని బలపరుస్తున్నావు ప్రభు. ఈ మాట ద్వారా మమ్మల్ని ధైర్యపరిచినందుకు వందనాలు చేస్తున్నాం తండ్రి. గొప్ప దేవుడా, సహాయం దయచేయండి.
అయ్యా ప్రస్తుత పరిస్థితుల్లో మా యొక్క పరిస్థితి అయ్యా తండ్రి ప్రభు భయంకరంగా ఉన్న పరిస్థితిలో ఉంటున్నాం. జ్ఞాపకం చేసుకోనండి. ఎప్పుడు ఏది ఏ రకంగా మమ్మల్ని సమస్యలు చుట్టుముట్టేది తెలియని పరిస్థితులు ఉంటున్నాం. అయ్యా జ్ఞాపకం చేసుకోనండి. మా ఇంటి లక్ష్యం ఉంచండి. అయ్యా మాకు సహాయం దయచేయండి. నాడు నేడు ఏనాడైనా ఒకే రీతిగా ఉన్న దేవుడు, నిన్న నేడు మార్పు లేని దేవుడుగా మా జీవితంలో ప్రతి కష్టం తొలగింపచేయండి, నష్టం తొలగింపచేయండి, బాధ తొలగింపచేయండి, ఇరుకు తొలగింపచేయండి, ఇబ్బంది తొలగింపచేయండి, ఆరోగ్యంగా మార్చండి, ఆర్థిక పరిస్థితి మెరుగుపరచండి. ప్రతి విషయంలో సహాయం దయచేసి ఈ గొప్ప వాగ్దానం ఈ దినమంతా మేము సొంతం చేసుకుంటుగా సహాయం దయచేయమని యేసు నామములో అడిగి పొందుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్.